ఒక అడవిలో రాము అనే చిన్న కోతి ఉండేది. రాము చాలా చురుకైన కోతి. రోజంతా చెట్లమీద దూకుతూ, పండ్లు తింటూ, తన స్నేహితులతో ఆడుకుంటూ గడిపేది. కాని రాముకు ఒక చిన్న అలవాటుంది. అదేమిటంటే దొరికినది దాచుకోవడం. తాను తినలేనంత దొరికినా ఎవ్వరికీ ఇవ్వకుండా దాచేసేది. ఒకరోజు రాము అడవిలో తిరుగుతుండగా దగ్గరలోని గ్రామం నుంచి వాసన వస్తోంది. ఆ వాసనకి రాము కడుపు గుబ్బెత్తింది. అబ్బా, ఎంత మంచి వాసన! ఇది ఏమై ఉంటుంది అని అనుకుంటూ వాసన వచ్చిన వైపుకి వెళ్ళింది. అక్కడ ఒక మనిషి చెట్టు కింద కూర్చుని రొట్టె తింటున్నాడు. అతను తినగానే కొంచెం రొట్టె మిగిలింది. ఆ మనిషి తినేసి వెళ్ళిపోగానే రాము జాగ్రత్తగా వచ్చి ఆ రొట్టెను తీసుకుంది. అయ్యో, ఎంత బాగుంది ఈ రొట్టె! ఇప్పుడే తినాలా లేక తర్వాత కోసం దాచుకోవాలా అని ఆలోచించింది. రాము అలవాటు ప్రకారం ఇప్పుడు తినకూడదు, తర్వాత ఆకలి వేసినప్పుడు తింటాను అని అనుకుంది. రొట్టెను తీసుకుని అడవిలోకి వెళ్ళింది. అక్కడ ఒక పెద్ద చెట్టు దగ్గర గుంత ఉంది. ఇదే మంచి చోటు అనుకుని రొట్టెను ఆ గుంతలో పెట్టింది. కాని ఆ గుంత దగ్గరికి చీమలు వచ్చాయి. రాము అది చూసి, అయ్యో, చీమలు తినేస్తాయి, ఇక్కడ ఉంచకూడదు అనుకుంది. అక్కడినుంచి రొట్టె తీసుకుని ఇంకో చెట్టు ఎత్తులో ఉన్న కొమ్మమీద పెట్టింది. ఇక్కడ ఎవ్వరూ తీసుకోలేరు అని సంతోషపడింది. కొద్దిసేపటికి గాలి బలంగా వీచింది. రొట్టె కింద పడిపోయింది. రాము పరిగెత్తి మళ్ళీ తీసుకుంది. అయ్యో, ఎంత కష్టం! ఎక్కడ దాచినా సమస్యే అని విసుక్కుంది. అప్పుడే ఒక బుద్ధిమంతుడైన ఏనుగు అక్కడికి వచ్చింది. రాముని బాధ చూసి అడిగింది, ఏమైంది రాము, ఎందుకింత ఆందోళనగా ఉన్నావు అని. రాము జరిగింది మొత్తం చెప్పింది. నాకు రొట్టె దొరికింది, కాని దాచుకోవాలనుకుంటే ఎక్కడా సేఫ్గా ఉండటం లేదు అని చెప్పింది. ఏనుగు నవ్వుతూ చెప్పింది, రాము, ఆకలిగా ఉన్నప్పుడు తినకుండా దాచుకోవడం వల్లే నీకింత కష్టం. అవసరం ఉన్నప్పుడు ఉపయోగించాలి. అవసరం లేనప్పుడు దాచుకుంటే అది భారమవుతుంది. రాము కొంచెం ఆలోచించింది. నిజమే, అప్పుడే తినేసుంటే ఇంత కష్టం ఉండేది కాదు అనుకుంది. అంతలో రాము ఆకలితో బాగా అలసిపోయింది. ఇక ఆలస్యం చేయకుండా రొట్టెను తినేసింది. తిన్న వెంటనే శక్తి వచ్చింది. మనసు కూడా తేలికైంది. అప్పుడే రాము ఒక నిర్ణయం తీసుకుంది. ఇక మీదట అవసరం ఉన్నప్పుడు తింటాను, అవసరం లేకుండా దాచుకుని బాధపడను, ఇంకా ఎవరికైనా ఆకలిగా ఉంటే పంచుకుంటాను అని. అప్పట్నుంచి రాము మారిపోయింది. దొరికిన ఆహారం తినేది, మిగిలితే తన స్నేహితులతో పంచుకునేది. దాంతో అడవిలో అందరికీ రాము అంటే ఇష్టం పెరిగింది. రాము ఆనందంగా జీవించసాగింది.